ఇన్నొద్దులు కొత్త కొత్త సినిమాలు, క్రికెట్ మ్యాచ్లు, టీవీ సీరియళ్ళు అసొంటాటితోనే పబ్లిక్ పొద్దుపోతుందని అనుకున్నాం కానీ ఇప్పుడు మైకుల ముంగట లీడర్లు చెప్పేటి ముచ్చట్లతోనే పబ్లిక్ ఎక్కువ పొద్దెల తీస్తుర్రు. ఎందుకంటే సినిమాలను మించి సీరియల్స్ను మించిన డైలాగులు, ఫైటింగ్లు రాజకీయాలలోనే ఎక్కువగా కానొస్తున్నాయి అన్నట్టు ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి. ఒక్కసారి మన లీడర్ల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో చూసొద్దాం పారి. ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్న యాళ్ళల్లా అసెంబ్లీ సమావేశాలు సురువైనాయి. ఓ కాంచి ఓట్లు దగ్గర పడుతుంటే లీడర్ల మీటింగులు, ఓట్ల ప్రచారాలన్నింటినీ పక్కకు పెట్టి అసెంబ్లీ మీటింగులకు వచ్చారు. మీటింగులు పెట్టి మైకుల ముంగట ఎగస్ పార్టీల మీదకి దుబ్బెత్తి పోసుకునేటి లీడర్లు ఇప్పుడు అసెంబ్లీలో 4 గోడల నడుమ ఒకరి మీదకి ఒకరు దుబ్బెత్తి పోసుకునేందుకు తయారయ్యారు. తొలుత గవర్నర్ సార్ మాట్లాడుతుంటే సైకిల్ పార్టీ వాళ్ళు చిరుబురులు ఆడుకుంటా అసెంబ్లీ నిడిచిపెట్టి బయటికి పోయారు. అంతేకాదు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసారు. బాలకృష్ణ సార్ ప్లకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎంబడేసుకొని అసెంబ్లీని చుట్టుముట్టిండు. నడమ పోలీసు లాగబట్టినా ఆగకుండా జగనాల సార్ మీదికి, పంక పార్టీల సర్కారు మీదికి గజ్జలు కట్టుకొని గజం గజం ఎగిరినంత పని చేసిండు. మందు కొట్లు బంద్ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని మందుల ముంచిండు. పోలవరం సంగతే లేదు, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్లను అడుకెక్కిచ్చిండు అనుకుంటా మస్తు ఘరానికి వచ్చేది. అందరేమో గాని బాలకృష్ణ సార్ అయితే తోటోళ్ళని ఎంబడేసుకుని తాజ్ బాంబ్ బుస్సలు కొట్టినట్టే బుస్సలు కొట్టుకుంటా సర్కారాల మీదకి ఈగిన తెక్కుని లేచిండు. తోక మీద నిలబడి సర్పాలు కదా సర్దన షిట్కేసినట్టే నినాదాలు చేసేళ్ళు. మొత్తానికైతే 4 వద్దులు అయ్యేటి అసెంబ్లీ మీటింగులల్లో తొలతనాడు అధికార పక్షం ప్రతిపక్ష పోళ్లకు నడుమ పాముకు ముంగిసకు నడిచినట్టే నడిచింది పంచాది. మరి చూడాలే తదిమ 3 వద్దులు ఎట్ట నడుస్తుంది ఏంది అనేటిదిగా.